జీహెచ్ఎంసీలో రామ్కి అగ్రిమెంట్ రద్దు చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ గవర్నర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. అసలు జీహెచ్ఎంసీకి రామ్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి, దాని వివరాలు ఏందనేది కూడా తెలుసుకుందాం. మీరు గవర్నర్ ఆఫీస్లో కలిసి రామ్కి అగ్రిమెంట్ రద్దు చేయాలని కోరారు. అసలు రామ్కి అగ్రిమెంట్ దేని మీద చేసుకుంది? జీహెచ్ఎంసీకి రామ్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి అసలు? జీహెచ్ఎంసీకి రామ్కి అగ్రిమెంట్ 2008 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అగ్రిమెంట్ అది. అప్పట్లోనే మేము కోర్టుకు వెళ్ళినాం, స్టే తెచ్చినాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ మొదటి నుండి కూడా రామ్కి వ్యతిరేకంగానే ఉన్నది, ఈ రోజు కూడా వ్యతిరేకంగానే ఉన్నది. బికాజ్ ఆఫ్ దాంతో ప్రభుత్వానికి, జిహెచ్ఎంసీ ప్రజలకు, జిహెచ్ఎంసీ ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ దాంతో లాస్. నేను మీకు ఒక విషయం కుల్లా చెప్తున్నా. అంటే ఇప్పుడు దాంతో ఎట్లాంటి నష్టం జరుగుతుంది జీహెచ్ఎంసీకి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ? ఇప్పుడు జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఒక టన్ చెత్త తీసుకుపోతే 360 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే కనుక రామ్కి 2500 ఇస్తున్నారు. ఎందుకు మీరు చూడండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో బండ్లకి ఒక నెలకి 1,15,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళు బండి నడుపుతున్నారు. మీ అందరి ముంగట ఈ హైదరాబాద్ సాక్షిగా నేను ఒకటి మీ ముందర పెడుతున్నా. స్వచ్ఛ ఆటోకి నిజంగా జిహెచ్ఎంసీ ఎంత జీతం ఇస్తుంది? స్వచ్ఛ ఆటో డ్రైవర్కి జీతం లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, అయినా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి 2700 స్లమ్లు ఉన్నాయి. ఇక్కడ అన్అఫీషియల్గా 2700 స్లమ్లు ఉన్నాయి, అఫీషియల్గా 1600 జిహెచ్ఎంసీ గుర్తుపట్టింది. ఈ స్లమ్లకి స్వచ్ఛ ఆటోస్ లాగానే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఇట్లాంటి బండ్లు ఇస్తే బ్రహ్మాండంగా నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది. తర్వాత జిహెచ్ఎంసీకి వేలాది కోట్ల రూపాయలు మిగిలిపోతాయి. ఈరోజు మీరు చూడండి, దుబారా ఖర్చు పెడుతున్నారు. మాకే బాధ అనిపిస్తుంది. మాకు అన్నం పెట్టిన సంస్థ ఈ జిహెచ్ఎంసీ. ఈరోజు మంచిగా ఉన్నటువంటి వాహనాలు, బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాహనాలను రామ్కి దగ్గర వాళ్ళ మతలబు కలుపుకొని వాళ్ళతోటి స్వార్థానికి రామ్కి తోటి మరి ఎందుకంత ఇంట్రెస్ట్ ఉన్నదో మాకు తెలియదు. గతంలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ విల్లా తీసుకున్నాడని మేము వింటున్నాం. ఇప్పుడున్న అధికారులు మరి రామ్కి మీద ఎందుకంత దయ చూపిస్తున్నారో. ఎన్నో సంవత్సరాల సంది కరోనాలో సైతం తుఫాన్లల్లా మేము పనిచేసినాం. ఈ చాలీసాలని జీతాలల్లా ప్రజలకు మహోన్నతమైనటువంటి సేవ చేసిన ఘనత జిహెచ్ఎంసీ కార్మికులకు ఉన్నది. ఇక్కడ చూడండి, ఎంత మంచి బ్రహ్మాండమైన వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మేము తీసుకుపోతే ఒకటేసారి ఈ 25 టన్నుల చెత్త బండి చూడండి, ఒకటేసారి 20 టన్నులు 30 టన్నుల చెత్త తీసుకుపోతాం మేము. అప్పుడు 350-360 రూపాయలు పడుతుంది. ఈరోజు టన్ను చెత్తకి 2500 ఇచ్చి వాళ్లకు 400 ఎకరాల భూమి ఇచ్చి ఇవన్నీ ఇచ్చి నాశనం చేస్తున్నారు జిహెచ్ఎంసీ ఫండ్స్ని. నేను ఒక మాట గుర్తు చేస్తున్నా, తడి చెత్త పొడి చెత్త అనేది ఒక బూటకం. తడి చెత్త పొడి చెత్తని మీరు 100 కిలోలు ఒక దగ్గర ఏరి 50 కిలోల బొగ్గు వస్తుంది, బ్రహ్మాండమైన బొగ్గు వస్తుంది. గతంలో సెల్కో కంపెనీ మా దగ్గర తీసుకొని బొగ్గు తయారు చేసి టన్ను చెత్త మా దగ్గర తీసుకొని 20 రూపాయలు మా జిహెచ్ఎంసీకి ఇచ్చినది మాకు తెలుసు. మేము సీనియర్ ఈడ పనిచేసినటువంటి మాకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు అసలు సంబంధం లేకుండా ఎవరోండో ఒక ఆఫీసర్ వస్తాడు, దాని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమనుకుంటారు? 1,40,00,000 మంది ప్రజలు ఇవాళ జిహెచ్ఎంసీరా వాళ్ళు ఎన్ని టన్నుల చెత్త వస్తుందండి హైదరాబాద్కి? మీరు చెప్పండి, ఒక మనిషికి ఒక రోజు ఎంత చెత్త వస్తుంది చెప్పండి? ఒక మనిషికి 30 గ్రాములు వస్తుందా, 40 గ్రాములు వస్తుందా? క్యాలిక్యులేట్ చేయరు. అంత ఎన్ని టన్నుల చెత్త అవుతుంది? అంత భూటకం. నేను చెప్తున్నా కదా, 6,500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది హైదరాబాద్కి. కానీ వాళ్ళు 9,500 బిల్ తీసుకుంటున్నారు. గార్బేజ్ కాకుండా ఈ బిల్డింగ్లు కూలగొట్టినవి మట్టి రాళ్లను జోకొని దాని పైసలు అవి తూకం వేసుకొని దాని పైసలు తీసుకుంటున్నారు. దారుణం ఇది. కండ్లమ్మగడ 5వ తరగతి పిల్లగానికి అర్థమవుతుంది. కండ్లమ్మగడ ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు. నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను, దయచేసి ఇక్కడ మున్సిపల్ మినిస్టర్ లేనందుకు, స్వయాన ముఖ్యమంత్రి చూస్తున్నందుకు ఎవరు పట్టించుకుంటలేరేమో. కానీ నేను అంటున్నా, దయచేసి మాలాంటి అనుభవం ఉన్నలను ఒక గంట సేపు సమయం ఇవ్వండి. జిహెచ్ఎంసీ ప్రజలకు, జిహెచ్ఎంసీ ఉద్యోగులకి అందరికీ మేలు జరుగుతుంది. లేకపోతే ఈ జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా రామ్కి జేబులోకి పోతున్నాయి. గతంలో కూడా వేరే కంపెనీ వచ్చింది, మీకు 20 రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు. అట్లా లాభాలు వచ్చిన కంపెనీ వదిలేసి ఇట్లా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి దీని వెనకాల ఏముంది అసలు? రహస్యమైంది అసలు దీంట్లో క్లియర్గా చెప్తున్నా. లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, లాంగ్ స్టాండ్ ఆఫీసర్లు, రామ్కి తోటి కలిసిపోయిన అధికారులు, వాళ్ళ వల్లనే ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి, మా వర్క్షాప్ లేబర్స్, మా వర్క్షాప్ మెకానిక్, డ్రైవర్ అందరు ఉన్నారు. ఇక్కడ ఒక బండి నడుస్తుందా నడవదా అనేది మాకు ఖచ్చితంగా తెలుసు. ఇలా గ్రౌండ్ రిపోర్ట్ మా దగ్గర అడిగిర్రా? ఇలా బండ్లు తీసేసేయాలి, బండ్ల టైం అయిపోయింది, గ్రౌండ్ రిపోర్ట్ అడిగినరా? ఇలా మనుషులు తిరుగుతున్నటువంటి ఆర్టీసీ బస్సులో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల బస్సులు తిరుగుతున్నాయి. అఫ్జల్గంజ్ టు ఫలక్నామా బస్సు 40 సంవత్సరాల బస్సు అండి. అది ప్రజలు తిరుగుతున్నారు, అలా మనుషులు, వాళ్ళకు ఆ ప్రాణాలు పోతాయి ఏమనైతే. అట్లాంటి బస్సు తిరుగుతున్నప్పుడు చెత్త తీసుకుపోయే ఈ బండ్లకు ఏమవుతుంది నాకు చెప్పండి. వాస్తవానికి నిజంగా మీకు ప్రకృతి మీద అంత దయ, అంత ప్రేమ ఉంటే మరి ఆఫీసర్ల బండ్లు 25 సంవత్సరాలు అయిపోయినాయి, మరి ఆఫీసర్ల బండ్లు నడుస్తున్నాయి, మరి ఆఫీసర్ బండ్లు తొలగించాలనే ఆలోచన రాలేదా మీకు?
చెత్త బండ్లు తొలగించాలి, చెత్త బండ్లు తీసేసి రామ్కీకి అప్పచెప్పాలి. ఇంకా 4-5 సంవత్సరాలు రామ్కీకి టైం ఉన్నది. అంతలోపట ఈ 3 ట్రాన్స్పోర్ట్ సెక్షన్లు ఏవి, ఖైరతాబాద్, కవాడిగూడ, మలక్పేట్, ఇవి 3 తొలగించి రామ్కీ నోట్లో పెట్టాలని కొంతమంది అధికారుల ఆలోచన. కానీ మేము అంటే ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ వెహికల్ అన్ని తీసేసి ప్రైవేట్ వెహికల్ పెట్టడానికే ఈ ఒప్పందం చేసుకుందాం అనుకుంటున్నా. ప్రైవేట్ వాహనాలు కాదు, రామ్కీ వాహనాలు పెడుతందుకు వాళ్ళు చేసే ఆలోచన. ఈరోజు మీకు ఒకటి గంభీరమైనటువంటి విషయం చెప్తా. ఎల్బీ నగర్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 12 బండ్లు నడుస్తాయి. బండికి 1,15,000. మరి రామ్కీ బండికి ఎంత ఇస్తున్నారు? రామ్కీకి ఏమో టన్నులలో ఇస్తున్నారు, వాళ్ళకేమో ప్యాకేజ్ సిస్టమ్ ఇస్తున్నారు. అరే ప్యాకేజ్ కూడా కాదు, స్వచ్ఛాటోలాగా ఈడ ఉన్నటువంటి 2,700 స్లమ్లు ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళకి స్వచ్ఛాటోలాగా మీరు స్వచ్ఛాటో మీరు ఇప్పించారు కదా, వాళ్ళనే తీసుకొని నడిపించుకోమన్నా కూడా నడిపించుకునేటటువంటి బతికేటోళ్ళు ఉన్నారు. ఎందుకు జిహెచ్ఎంసీ ఇక్కడ ఉన్నటువంటి భూమి బిడ్డలు, ఇక్కడ వారసులను వాళ్ళ గొంతు వాళ్ళ కడుపు కొట్టి ఒరిస్సా, యూపీ, బీహార్ అక్కాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడుతున్నారు. అసలు ఎవరు చెప్పారు? ఇక్కడ మీరు ఆలోచించిరా, తెలంగాణ ఉద్యమం అన్నారు, తెలంగాణ అన్నారు. ఇలా నేను చెప్తున్నా, 2008లో ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్, అది ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ తెలంగాణ ఎట్లా కొనసాగిస్తారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం దేనికి నడిచింది? నీళ్లు, నియామకాలు, నిధులే కదా. మరి ఈరోజు ఎక్కడ పోయింది అది? మాకు ఇక్కడ ఉన్నోళ్ళను ఉద్యోగాలు తీయడం ఏంది? కొత్తగా ఉద్యోగం ఇవ్వకున్నా కూడా ఉన్నోళ్ళను ఉద్యోగాలను తొలగించి, అరే ఇప్పుడు 15-20 సంవత్సరాలు కరోనాలో సైతం మీకు సర్వీస్ చేసిర్రు. కొంతమంది అయితే కాలు చేతులు ఓడగొట్టుకురు, కొంతమంది ప్రాణాలు ఓడగొట్టుకురు, వాళ్ళ జీవితాలు జిహెచ్ఎంసీకి రాసిచ్చారు. ఇంత కష్టాలలో ఉన్నటువంటి ఈ కార్మికులను ₹1 పెంచుదాం, వాళ్ళ జీతం ఇద్దాం, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఏమన్నా ఇద్దాం, అట్లాంటి ఆలోచన లేకుండా వాళ్ళని సడన్గా తీసేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడు రామ్కీని కూడా కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? మరి మన రాష్ట్రంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? దాని ఇంకా అధికారులు ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి చెన్నైలో కానీ, వైజాగ్లో కానీ, ఢిల్లీలో కానీ, ఔరంగాబాద్లో కానీ చాలా రాష్ట్రాలలో ఈ అగ్రిమెంటు అక్రమ అగ్రిమెంటు, దీంతో రామ్కీకి తప్ప ఇంకోటి బెనిఫిట్ లేదని రద్దు చేయడం జరిగినది. మరి హైదరాబాద్లో తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్లో ఎందుకు కొనసాగిస్తారంటే కొంతమంది అధికారులు ఎస్డబ్ల్యూఎంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఇదంతా కూడా కమిషనర్ గారికి క్లుప్తంగా తెలియనిస్తలేరు. ఇమీడియట్గా రద్దు చేయాలి. లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించాలి, లేదా ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో మాత్రం ఉంచొద్దు, అది మేము డిమాండ్. ఇంకో విషయం, ఏ బండిని కండమ్ చేయాలన్నా, ఏ బండిని తొలగించాలన్నా, యాజ్ ఏ అసిస్టెంట్ ఫోర్మెన్గా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్, నా రిపోర్ట్ తీసుకొని దాని మీద నా సంతకం ఉండాలి. ఏదో మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కోర్టుకు పోయి కేసు వేసేస్తాను. నేను గుర్తు చేస్తున్నా, మేము ఇక్కడ ఉన్నాం, మా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, గత 27 సంవత్సరాల సంది ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏదో చిన్నపిల్లల లెక్క నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ చేసి రామ్కీ దగ్గర ఏ మతలబు మీరు పొందించుకున్నారో వాళ్ళకి సాయం చేస్తా అంటే చూసుకుంటుంటాం. ఇది హైదరాబాద్ సొత్తు, హైదరాబాద్ ప్రజల సొత్తు, ఇది తెలంగాణ సొత్తు. లేకుండా మరో ఉద్యమానికి మేము ఇంకాడం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా రామ్కీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. రామ్కీని మేము తీసేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ రామ్కీని కూడా అట్లా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రామ్కీ వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే దశల వారీగా కొద్దిగా తీసేయడం. అప్పుడు మేము కోర్టుకు పోయినాం. 2016-18 వరకు కూడా ఆగింది. 18లో బీఆర్ఎస్ మున్సిపల్ మంత్రి దగ్గరుండి ఈ తతంగం నడిపించి మా జీవితాలను నాశనం చేసిండు. అప్పుడు మేము చాలా ఉద్యమాలు, పోరాటాలు చేసినాం. మమ్మల్ని అరెస్ట్ చేసారు, రకరకాల బాధపడ్డారు. వీళ్ళు వచ్చారు ప్రజాపాలన అన్నారు, మేము సంతోషపడ్డాం. మరి ఈ ప్రజాపాలన కార్మికులు బతుకుతారా సస్తారా? నేను రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయమంటున్నా. న్యాయమైనది, ధర్మమైనది ఇది. ఒకవేళ రామ్కీ అగ్రిమెంట్ రద్దు చేయకుండా తెలంగాణ సొత్తుని, తెలంగాణ కార్మికులను మీరు చంపేస్తారంటే, రామ్కీని రద్దు చేయకపోతే మాకు ఇంత విషం పెట్టండి. మీరు ప్రభుత్వం మంచిగా ఆలోచించి బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు చేయకుండా ఇమీడియట్గా ఈ అగ్రిమెంట్ రద్దు చేసి జిహెచ్ఎంసీ కార్మికులని, జిహెచ్ఎంసీ ఉద్యోగులని, జిహెచ్ఎంసీ ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అంటే రామ్కీ ఒప్పందంతో జిహెచ్ఎంసీకి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది? మేము ట్రాన్స్పోర్ట్ సెక్షన్ జిహెచ్ఎంసీ మేము పనిచేస్తే 200 కోట్లు ఖర్చు అవుతుంది ప్రయాణం సంవత్సరానికి. అదే రామ్కీ కనుక పనిచేస్తే 1100 కోట్లు ఖర్చు అవుతుంది. క్లియర్గా మీకు లెక్క ఉన్నది. మేము పనిచేస్తే ఒక టన్కు ₹360 అవుతుంది. వాళ్ళు 2500 చిల్లర తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇమీడియట్గా జిహెచ్ఎంసీని కాపాడుకోవాలి, జిహెచ్ఎంసీ ఫండ్స్ని కాపాడుకోవాలి, జిహెచ్ఎంసీ ఉద్యోగులను కాపాడుకోవాలి, జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాపాడుకోవాలి. 262 మంది లేబర్లని, ట్రాన్స్పోర్ట్ లేబర్లని తీసేసి పక్కన పెట్టి ఇక్కడ అక్కడ అని తిప్పుతున్నారు. మార్చి నుండి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళ అన్నమ రామచంద్రన్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇమీడియట్గా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. మీరు ఇట్లనే కనుక కొనసాగితే మేము ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి మా దగ్గర. ఇమీడియట్గా మేము కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వచ్చేది వర్షాకాలం, అష్టదిగ్బంధన చేసేస్తాం హైదరాబాద్ని.
ప్రజలకు రకరకాల ఇబ్బందులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. దాన్ని అందరికీ కూడా జిహెచ్ఎంసీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖబర్దార్. అయితే రామ్కి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, అట్లాగే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులను కూడా కాపాడాలని కూడా యూనియన్ లీడర్ గోపాల్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్. ఐక్యత, జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత. రామ్కి అగ్రిమెంట్ వెంటనే రద్దు చేయాలి. రామ్కి అగ్రిమెంట్ వెంటనే రద్దు చేయాలి. జిహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో.